కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక నేవిలా అర్పింతును. నందే నీకు అర్పింతును. నందే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరే ప్రీతి నీ గాయము. దూరమైతి నీ ప్రేమ మరచి నేరే ప్రీతి నీ గాయము. దూరముగా నికడల్లా జాల కూర్చుండేదా నీ చెంతని. దూరముగా నికడల్లా జాల కూర్చుండేదా నీ చెంతని. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక నేవిలా అర్పింతును. నందే నీకు అర్పింతును. నందే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నడ్డాగించు. ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నడ్డాగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమ నిష్కాముగా త్యజింతును. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమ నిష్కాముగా త్యజింతును. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక నేవిలా అర్పింతును. నందే నీకు అర్పింతును. నందే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక నేవిలా అర్పింతును. నందే నీకు అర్పింతును. నందే నీకు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 11వ వచనం నుండి అనేక విషయాలు అతని గురించి రాయబడుతూ వచ్చినాయి. 2వ దినవృత్తాంతములో 36వ అధ్యాయము 11వ వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరం లేలేను. ఇక్కడ మనం చూసినట్లయితే సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరములు 21 ఏండ్లు గలవాడంట. యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరములు ఏలేండంట. తన వయసు ఎంత అంటే 21 సంవత్సరం. 21 సంవత్సరము తర్వాత 11 సంవత్సరాలు. 21 11 ఎంత?
ఎంతమ్మా? 32 సంవత్సరాలు ఉన్నాడు ఆయన భూమి మీద, అంతే. యవన కాలంలోనే చనిపోయినాడు. కారణం ఏంటంటే ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు ఆయన? ఈయన ఎవరంటే యోధారాజు, ఇశ్రాయేల్లో ఆఖరి రాజు అనమాట, 20వ రాజు. కాబట్టి ఈ యోధారాజు అయినటువంటి సిద్కియా, ఈయన ఎవరి కుమారుడు అంటే యోషియా కుమారుడు. కాబట్టి ఈయనకి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళ నాన్నగారు చాలా భక్తిపరుడే. 8 సంవత్సరాల వయసు అప్పటి నుంచే ప్రభుత్వం చేశాడు, రాజు అయ్యాడు 8 సంవత్సరాల వయసులోనే. చాలా భక్తిపరుడైనటువంటి వ్యక్తి కుమారుడు అనమాట ఈయన. కానీ వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఆ భక్తి ఆత్మీయత ఇతనికి లేదు. ఎందుకంటే మరి సిద్కియా మరి అలాంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 36 వచనంలో సిద్కియా ఆలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరం లేరిండంట. మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఇతనిలో అనేక విషయాలు దేవుడు రాయబడుతూ వచ్చింది. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లా నడిచిండంట? చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవర్తి అయిన యిర్మీయా మాట వినకయు తను తగ్గించుకొనకై ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు దేవుడు రాయబడుతూ వచ్చింది. ఎలాంటి నడక నడుస్తూ వచ్చినాడంటే చెడు నడత నడుస్తూ వచ్చినాడంట. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. సిద్కియా దేవునికి ఇష్టం లేనటువంటి నడత నడిచినాడు. సిద్కియా నడిచినటువంటి నడసంట అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్లా నడిచిండంట? చెడు నడత నడుచుచూ వచ్చిండంట కదా. చెడు నడత అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు అనమాట. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చెడు నడత నడిచినట్లేనమాట. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. దేవుడు వద్దన్నదాన్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి చెడు నడత నడుస్తూ వచ్చినాడంట. చాలామంది బైబిల్లో ఉన్నారు చెడ్డరాజులు. అలాంటి రాజులో ఈయన ఒకడు అనమాట. కాబట్టి చెడు నడత నడుస్తూ వచ్చినాడంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట? రెండో విషయం ఏంటంటే 12వ వచనంలోనే ఆయన నియమించిన ప్రవర్తి అయిన యిర్మీయా మాట వినకయు తను తగ్గించుకొనకయు ఉన్నాడంట. అంటే యిర్మీయాని ఎవరు నియమించారంట? దేవుడే నియమించిండంట. దేవుడు నియమించినాడు. దైవ సేవకుని దేవుడు నియమిస్తే యిర్మీయా మాట వినలేదంట. యిర్మీయా మాటను ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. యిర్మీయా చెప్తుంటే యిర్మీయాని త్రోసివేశాడు. యిర్మీయా ఏం చెప్పుంటాడు ఈయన గురించి? చాలా సందర్భాల్లో యిర్మీయా గ్రంథంలో కూడా రాయబడింది. 37 వచనంలో యిర్మీయా గ్రంథం 37:2. యిర్మీయా గ్రంథం 37 వచనం. మొదటి వచనం చదవమ్మ. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీం కుమారుడైన యెకొన్యాకు ప్రతిగా రాజ్యం చేసిండెను. అతడైనను అతని జనులైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవర్తి అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను ఏం చేయలేదంట? లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఆయన మరి అతని కాలంలో ఏం జరిగిందంటే 2వ వచనంలో అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవర్తి అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదంట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36 12వ వచనం ఏం రాయబడిందంటే ఆయన నియమించిన ప్రవర్తి అయిన యిర్మీయా మాట వినకయు, అంటే దేవుని సేవకుని మాట తను ఏం చేయలేదంటే ప్రవర్త మాట వినలేదంట అండి. లక్ష్య పెట్టలేదని యిర్మీయా గ్రంథంలో చదువుకున్నాం. మాట వినలేదు, లక్ష్య పెట్టలేదంటే అర్థం ఏంటి? లక్ష్య పెట్టలేదంటే అంటే దాన్ని ఆయన ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని సీరియస్గా తీసుకోవాలి, అంటే లైట్గా తీసుకున్నాడు అనమాట. వాళ్ళు అట్లాగే చెప్తారులే అని. కాబట్టి యిర్మీయా చెప్పిన మాటను తాను ఎప్పుడు కూడా అలా తీసుకోలేదు. యిర్మీయా తనకు ఎప్పుడు సలహాలు ఇచ్చేవాడు దేవుని యొద్ద నుండి. రాజులకి ఏం చేసేవాడంటే ప్రవర్త ఏం చేసేవాడంటే తన నడవడికని బట్టి దేవుడు వచ్చి చెప్పేవాడు, నీ జీవితం ఇలాగుంది, నువ్వు సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలి, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్పి దేవుడు చెప్పించేవాడు ప్రవర్తల ద్వారా. కొంతమంది ప్రవర్తలు విన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు? బాగుపడేవాళ్ళు. ఇప్పుడు
దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చేసింది తప్పు, నువ్వు పాపంలో ఉన్నావని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పుడు తన తప్పుని తను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఏం చేశాడు? నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ పాపి నువ్వే అన్నప్పుడు ఆ పాపి నేనే అని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కానీ ఈయన దేవుని దగ్గర ఒప్పుకోలే. దేవుని దగ్గర ఈ వ్యక్తి పశ్చాత్తాపడలే, అతని మాట అంగీకరించలేదు. తర్వాత అతడు ఏ మాట చెప్పినా దాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? దాన్ని సీరియస్గా తీసుకోవాలా, దాన్ని లైట్గా తీసుకున్నాడు. అంటే ఏదో విన్నాడు అంతే, విన్నాడు కానీ వినలేదు. అంటే మాట వినలేదంటే విన్నాడు. ఇప్పుడు మనం చెప్తుంటే మన పిల్లలకి మాట ఏదని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే వాళ్ళు వింటారు, కానీ చేయకపోతే ఏమంటారు? మాట వినలేదా అంటారు. మన పిల్లలకి ఏదైనా మనం చెప్తున్నాం అనుకోండి, చెప్పినప్పుడు వాళ్ళు వింటారు కానీ చేయరు, చేయకపోతే ఏమంటారు? వీడు నా మాట వింటలేదు అంటారు. అంటే చెప్పిన మాట విన్నాడు కానీ నువ్వు చెప్పినట్టు చేయకపోతే నా మాట వింటలేదని అర్థం అనమాట. అట్లాగే ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడు అంటే, సిద్కియా కూడా ఇరిమియా చెప్పిన మాట వినలేదని దేవుని వాక్యంలో రాయబడిది వచ్చింది. అంటే సిద్కియా ఎప్పుడు చెప్పినా, దేవుడు ఇరిమియా ఎప్పుడు చెప్పినా సరే తాను వినేవాడు కాదు, దాన్ని ఎప్పుడు కూడా లైట్గానే తీసుకునేవాడు అనమాట కదా. కాబట్టి ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ మాటను అంగీకరించలేదు. ఏం చెప్పినాడు ఇరిమియా కంటే? ఇరిమియా ఏం చెప్పాడంట చూడండి, 38వ అధ్యాయము ఇరిమియా గ్రంథం 38వ అధ్యాయం 17 వచనం చూడండి. అప్పుడు ఇరిమియా సిద్కియా తిట్లను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ చలవిస్తున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారిని బ్రతుకుదురు. అయితే నువ్వు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడను, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసేదరు, మరియు నువ్వు వారి చేతుల నుండి తప్పించుకున్న చాలవు అని చెప్పినాడు. చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడు? 20 వచనం చూడండి, 20 వచనం. అందుకు ఇరిమియా, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు బ్రతికి బాగుపడినట్లు నేను నీతో చెప్తున్న సంగతిని యెహోవా సెలవిచ్చిన మాటను చిత్తగించి ఆలకించు. నీవు ఒకవేళ బయలు వెళ్ళక పోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియచేసిను, యూదారాజు నగరలో శేషించిన స్త్రీలందరూ బబులోని అధిపతుల యొద్ద కొనుపబడెదరు. అలాగూ జరగ్గా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపై జయం పొంది ఉన్నారని నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీసిరని అందరూ. 23వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్ద కొనుపబడదురు, నీ వారి చేతుల నుండి తప్పించుకున్న చాలక బబులోను రాజు చేత పట్టబడేదవు, కనుక నువ్వు పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నువ్వే కారణమవుదు. కాబట్టి తన కుటుంబాన్ని తన రాజ్యాన్ని పాడు చేసుకోవడానికి నువ్వే కారకుడు అని చెప్పాడు. కానీ ఈయన వినలేదు. నువ్వు బబులోను రాజుకి లోబడి ఉండాలి, నెబుకద్నెజరుకి నువ్వు లోబడి ఉండాలి, లేకపోతే నెబుకద్నెజరు ఈ పట్టణం అంతటిని పాడు చేస్తాడు, ఈ పట్టణాన్ని కాల్చివేస్తాడు, పిల్లలను భార్యలను ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా ఎత్తుకుని పోతాడు, ఈ పట్టణం కాల్చబడటానికి నువ్వే కారకుడు అవుతావు అని చెప్పి ఇరిమియా చెప్పాడు అనమాట. ఇరిమియా చెప్పినప్పుడు ఆ మాట తను ఏం చేస్తూ వచ్చినాడంట? వినలేదంట. అందుకనే 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నియమించిన ప్రవర్తి అయిన ఇరిమియా మాట వినకయు తాను తగ్గించుకోకొని ఉండెను. అంటే మాట వినలేదన్నమాట కదా. మాట వినకపోవటం ద్వారా తను తెచ్చుకున్నటువంటి నష్టం అన్నమాట. దైవ సేవకులు చెప్తున్న మాటను వినాలి. చాలామంది వినరు, తునీకరిస్తారు, దాన్ని పట్టించుకోరు అన్నమాట. అంటే దాన్ని ఏం చేస్తారంటే చాలా దాన్ని తక్కువగా తీసుకుంటారు అన్నమాట. దైవ సేవకుని మాట ఇక్కడి నుంచి దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతుంటే ఆ మాటను మనం అంగీకరించాలి, ఆ మాట మనం వినాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ తప్పులు ఉండొచ్చు, వాళ్ళ పొరపాట్లు ఉండొచ్చు. దేవుడు నియమించినటువంటి సేవకుడు
హెచ్చరిక చేస్తున్నప్పుడు వాటిని మనం వినాలి, దాన్ని మనం అంగీకరించాలి. వాళ్ళ జీవితాలు చూడకూడదు. వాళ్ళు నేనే కావచ్చు, రేపు ఇంకొక సేవకుడు వస్తాడు, ఇంకొక సేవకుడు సేవకులు మారుతూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు కాదు చూసేది, వాళ్ళలో ఉన్న మచ్చలు కాదు చూసేది. అక్కడ ఉన్నటువంటి వాక్యం మన జీవితంలో దేవుడు మనకేం చెప్తున్నాడు, మనం ఏం చేయాలనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సేవకులకు 2 రకాల తీర్పులు, విశ్వాసులకు ఒక తీర్పే. సేవకులకి తీర్పు 2 రకాలు. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మన సంగతి ఏం కావాలి? మనల్ని మనమే ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. మన జీవితం ఏ రీతిగా ఉందో మనం దేవుని దగ్గర వాక్య వెలుగులో మరి మనం పరీక్షించుకోవాలి. నిలబడి నేను కూడా పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుప్రభువారు ఒక మంచి మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. శాస్త్రులను పరిచయులను మోషే పీఠం మీద కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి కిరీల చొప్పున చేయకుడి, వారు చెప్తారే కానీ చేయరు. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభువారు అన్నాడు శాస్త్రులు పరిచయుల గురించి చెప్పాడు. అక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే మొదటి వచనములో, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠం మీద అంటే పులిపీఠం మీద ఉంటారు. తర్వాత 3వ వచనంలో ఏమన్నాడంటే, గనుక వారు నీతో చెప్పిన వాటన్నిటిని ఏం చేయాలి? అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్తారే కానీ చేయరు. అంటే వాళ్ళ జీవితము నేను చూసుకుంటా, వాళ్ళ పరిస్థితి నేను ఎరుగుదును. కాబట్టి నీ మటుకు నీ జీవితంలో నువ్వు పరీక్షించుకోవాలి. నిలబడినట్లని నేను కూడా నా జీవితాన్ని నేను పరీక్షించుకోకపోతే నాకు శిక్ష తప్పదు, కూర్చున్న మీకు శిక్ష తప్పదు. నాకు 2 శిక్ష, మీకు 1 శిక్ష. కాబట్టి నిలబడి నేను భయభక్తులు కలిగి ఉండాలి, కూర్చున్న మీరు కూడా దేవుని వాక్యానికి భయపడాలి. ఆ మాటలు వినాలి, అందులో రాయబడిన విషయాలకు మనం లోబడాలి. కాబట్టి యేసుప్రభువారు ఆ మాటలు చెప్తూ వచ్చినాడు, వినాలి, అంగీకరించాలి. లూకా సువార్తలో 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 10:16, నీ మాట వినివాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపినవాడిని నిరాకరించును. కాబట్టి మీరు నా మాట వింటే దేవుని మాట విన్నట్లు, దేవుని నా మాట నిరాకరిస్తే దేవుని కూడా నిరాకరించినని అంటాను. అంటే దేవుడు రాడు, దేవుడు మన మధ్యకి రాడు, కానీ దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు ఈ రీతిగా ఉండాలని చెప్తున్నప్పుడు మనం దాన్ని వింటే మనకు మేలు కలుగుద్ది, వినకపోతే నష్టపోతాం. కాబట్టి వినకపోతే నేను నష్టపోతా, వినకపోతే మీరు కూడా నష్టపోతారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏదైతే హెచ్చరిక చేస్తున్నాడో వాటికి మనం లోబడాల్సిన వారమే ఉన్నాం. లోబడకపోతే ఏమైద్ది, వినకపోతే ఏమైద్ది? బైబిల్లో రాయబడింది, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 3:22, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలెను. అంటే దేవుడు ఒక సేవకుని మన కొరకు పుట్టించి మన మధ్య నిలబెట్టినప్పుడు ఆ మాటలు మనం వినాలి అని దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. కింద ఏమంటున్నాడు 23వ వచనంలో, ఆ ప్రవర్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని వాక్యం రాయబడింది. అంటే దైవసేవకులు ఇస్తున్నటువంటి మాటలు, హెచ్చరికలను మనం అంగీకరించాలి, వాటిని మనం సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే రేపు నష్టపోయేది మనమే. కాబట్టి దాన్ని మనం లోతుగా తీసుకోవాలి, దాన్ని మనం అంగీకరించాలి. ఇంకా అనేక సందర్భాల్లో రాయబడుతూ వచ్చిన వాక్యంలో మాట వినాలి, ఏదైనా ఒక మాట చెప్తుంటే దానికి లోబడాలి. కానీ చాలామంది లోబడరు. ఒక సేవకుడు అంటే ఒక కూలోడు అనుకుంటారు అనమాట. సేవకుని ఒక జీతగాడిని చేసేసారు సంఘాలు ఈ రోజుల్లో. సేవకుడు ఏదైనా ఒక మాట చెప్తే మాట వినరు, అలాంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు కదండి. సమయానికి రమ్మంటే సమయానికి రారు. ఆ 9 గంటలకు అయితే 10 గంటలకు వస్తాం, 10 గంటలకు వచ్చిన కాడి నుంచి కూడా
ఏమన్నా కుదురుగా కూర్చుంటారంటే కుదురుగా కూర్చోరు. పెద్దవాళ్ళకి చెప్పలేము, చిన్నవాళ్ళకి చెప్పలేము. బళ్ళు వేసుకుని తిరుగుతూనే ఉంటారు ఆరాధన సమయంలో. వాళ్ళని ఏం భేదం లేదనమాట. అంటే ఏం భయం లేదు. ఆయన అట్టగా చెప్తాడు. ఆయన చెప్తే నేనెందుకు వినాలి? సిదికే కూడా అంతే. సిదికే కూడా అంతే. కాబట్టి మాట వినని వాళ్ళు నష్టపోతారు దేవుని బిడ్డలారా. స్వయంగా దేవుడు వచ్చి మనకు మాట్లాడు. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, మనకు ప్రేరేపణ దేవుడు హెచ్చరిక చేస్తాడు. కానీ మనం దాన్ని ఏం చేయాలంట అండి? వినాలంట. ఇప్పుడు 2 విషయాలు రాయబడింది ఇక్కడ. చెడు నడత నడిచిందంట. తర్వాత తాను నియమించిన, దేవుడు నియమించిన సేవకుని మాట, ప్రవర్త మాట వినకై ఉన్నాడంట. తర్వాత 3వ విషయం ఏంటి? తాను తగ్గించుకొనుకొని ఉన్నాడంట. చూడండి, కొంచెమన్నా తగ్గింపు ఉంటుందా అంటే కొంచెం కూడా తగ్గింపు లేదు ఆయనలో కదండి. ఏమన్నా తగ్గించుకుంటున్నారా? అతనిలో ఏమాత్రం కూడా ఏమి లేదు అంటే తగ్గింపు లేదు. కొంతమంది జీవితాల్లో తగ్గింపు ఉండదు. కాబట్టి తగ్గింపు అవిధేయత ఉంటుంది అన్నమాట. అవిధేయత, తగ్గింపు జీవితం ఉండదు. తాను దేవుని వాక్యంలో ఏం రాయబడింది? తగ్గింపు కలిగి ఉండాలని ఉంది. తాను తగ్గించుకోవట్లేదంట. బైబిల్లో రాయబడింది, తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడంట. కాబట్టి తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని బైబిల్లో ఉంది. కాబట్టి సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే 3వ విషయము, తాను తగ్గించుకోవటం లేదంట కదండి. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కొంతమంది ఉంటారు, మనస్ఫూర్తిగా ప్రైజ్ రాడు అని చెప్పరు అసలు, తోటి సేవకులకు కానీ విశ్వాసులకు కానీ. కారణం ఏంటంటే వారిలో అవిధేయత, వారిలో ఒక రకమైనటువంటి భయంకరమైన తిరుగుబాటుతనం ఉంటుంది అనమాట. వారు ఎవరికి కూడా ప్రైజ్ లాడు చెప్పరు. ప్రైజ్ లాడు అనే మాట వాడిని నోటంటే రాదు. కారణం ఏంటంటే అందులో తగ్గించుకునే మనస్తత్వం అనేది వారిలో ఉండదు. ఎదుటి వాళ్ళు ప్రైజ్ లాడు చెప్తే చెప్తాం, లేకపోతే లేదు. మనం అలాంటి వారు. మనం నిలబడి నేనైనా అంతే. మనలో ఏముండదు? తగ్గింపు జీవితం ఉండదు. గర్వం ఉంటుంది కదండి. ఆ గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, తగ్గించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనకు మాట్లాడుతూ వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. కానీ సిద్కియా ఏం చేయలేదంట? తగ్గించుకోలేదంట అర్థం ఏంటి? తగ్గాల్సిన అవసరం లేదంటున్నాడు సిద్కియా. తగ్గించుకోలేదంట అంటే అర్థం ఏంటంటే తగ్గింపు అంటే ఎక్కించుకునేటువంటి మనసు, తగ్గించుకునే మనసు లేదు. అంటే తనలో గర్వం ఉంది. నేను రాజు, నేనేంటి తగ్గించుకునేది? అందరూ నాకే లోబడాలా? నేను చెప్పిన మాట అందరు వినాలి. నేను ఒకటి తగ్గించుకునేది ఏంటి? వాడి సేవకుడు అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? కాబట్టి తగ్గించుకునేటువంటి మనస్తత్వం లేదు. కారణం ఏంటంటే గర్వానికి చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట. కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు, తర్వాత అహంకారం అంటారు, బలుపు అంటారు, పొగరు అంటారు. ఇంకా మీకు తెలిసినుంటే చెప్పండి. ఏముంది గర్వానికి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి గర్వానికి. అంటే గర్వం అనేది మనిషిలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది అన్నమాట. నిలబడి నాలో ఉంటుంది, కూర్చున్న మీలో ఉంటుంది. మన శరీరమే గర్వం, మన అహంకారం మనలో ఉంటుంది, గర్వం ఉంటుంది. కానీ దేవుని ఎదుట అవి పనికిరావు. మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చిస్తాడు. నీలో తగ్గింపు లేకుండా నువ్వు హెచ్చించబడటం అనేది అది అసంభవం. నీలో ఎప్పుడైతే తగ్గింపు అనేది ఉందో, బైబిల్ అందుకే రాయబడింది, నాశనమునకు ముందు ఏమి నడుస్తుందంట అండి? గర్వం నడుస్తుందంట. ఎప్పుడైనా మనలో నాశనము, ఇక మనకు దరిద్రం చుట్టుకుంటుంది అంటే అర్థం ఏంటంటే మన ముందు ఏముంది? నాశనం ఉంది. కారణం ఏంటంటే మనము గర్వంతో ఉన్నాం. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. కాబట్టి నాశనమునకు ముందు గర్వం. అలాంటి గర్వం ఉండకూడదు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. మనలో తగ్గింపు లేకపోతే దేవుడే తగ్గిస్తాడు. ఎందుకంటే ఆయన ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు. ఎందుకంటే ఆయన ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటండి? హెచ్చిస్తాడని బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడి. 2వ దినవృత్తాంతంలో కూడా ఏముంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిపెట్టినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. కానీ సిద్కియా ఏం చేస్తూ వచ్చినాడంట? 36వ అధ్యాయము 12వ వచనంలో తాను ఏం చేయలేదు? తగ్గించుకొనకై ఉండినంట కదా. తనలో ఆ తగ్గింపు అనేది లేదు.
కాబట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, లోకల్గా మనకున్నటువంటి సపోర్ట్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న పొలాలను బట్టి, ఇలా రకరకాలు మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న చదువుని బట్టి, లేకపోతే మనకున్న టాలెంట్ని బట్టి, మరి ప్రతి విషయంలో అంటే నిలబడి నేను గొప్పవాడని చెప్పటంలా, అది నాలో కూడా ఉంటుంది, మీలో కూడా ఉంటుంది. మనం అందరం కూడా ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు అన్నమాట కదా. మరి కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ఎదుట మనము ఆ గొప్ప తగ్గింపు గుణం అనేది అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం తగ్గించుకోవాలి. కాబట్టి అనేక పర్యాయములు మనం ఎలాగుంటాం? మనం అనేక సార్లు మనం హెచ్చించుకునేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి మనము తగ్గించుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే సిద్కియా ఏం చేయలేదండి? సిద్కియా తగ్గించుకోలేదంట. ఏం చేస్తూ వచ్చినాడు? సిద్కియా హెచ్చించుకుంటూ వచ్చినాడు. నువ్వు చెప్పింది నేను వింటానా అంటూ వచ్చినాడు అనమాట కదా. తర్వాత 4వ విషయం ఏం రాయబడిందంటే 13వ వచనం చూడండి. 13వ వచనం, మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. అంటే నెబుకద్నెజరు మీద దేవుడు తిరగబడమని చెప్పలేదు. ప్రవర్తన పంపించి అన్నాడు, నువ్వు నెబుకద్నెజరు మీద తిరగబడొద్దు, ఆ రాజుకు నువ్వు లోబడాలని చెప్పాడు అనమాట. కానీ ఆయన ఇర్మియా మాట వినకుండా ఏం చేస్తూ వచ్చినాడు? ఇర్మియా మీద ఆ యొక్క నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడు అనమాట. అంటే నెబుకద్నెజరు మీద నువ్వు తిరగబడొద్దని ఆ యొక్క ఇర్మియా ద్వారా దేవుడు చదివిచ్చాడు. కానీ తాను ఏం చేస్తూ వచ్చినాడు? తిరగబడుతూ వచ్చినాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 17-18 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. అప్పుడు ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారిని బ్రతుకుతుడు. అయితే నువ్వు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడను, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేదును, మరియు నీవు వారి చేతుల నుండి తప్పించుకున్న జాలవని చెప్పాడు ఇర్మియా వచ్చి. ఇంకా చెప్పాడు 20వ వచనం చూడండి. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు బ్రతికి బాగుగానున్నట్లు నేను నీతో చెప్తున్న సంగతిని గురించి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించు. నువ్వు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట తెలియచేసిన, యోధారాజు నగరంలో శేషించిన స్త్రీలందరూ బబులోని అధిపతుల యొద్ద కొనుపబడెదరు. అలాగూ జరగా ఆ స్త్రీలు నిన్ను, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచనములు కూడా మరి భార్యలు, పిల్లలు, ఆస్తి అంతా పోద్దని చెప్పినాడు. అయితే నువ్వు లోబడమన్నాడు అనమాట. నెబుకద్నెజరుకు నువ్వు లోబడమన్నాడు. కానీ ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట? నెబుకద్నెజరు మీద తిరుగుబడ్డాడు. తను చేసినవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? తిరగబడుతూ వచ్చినాడంట. దేవునికి విరోధమైనవి చేశాడనమాట. నువ్వు అతనితో తిరగబడొద్దు, నువ్వు అతనితో సమాధానంగా ఉండాలని చెప్తే ఈయన ఏం చేశాడు? ఇర్మియా అన్నాడు, నువ్వు బబులోను దేశానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ లోబడితే నీ పట్టణం కాల్చబడదు, నువ్వు బతుకుతావు, నీ కుటుంబీకులందరూ బతుకుతారు, నీ రాజ్యం ఉంటుంది అని చెప్పినప్పుడు వినకోకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? నెబుకద్నెజరు ఆ దేశం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? అసలు అంతకితమే నెబుకద్నెజరు యెహోయాకీం అంటే వాళ్ళ అన్నయ్య పరిపాలన చేసే సమయంలో 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే నెబుకద్నెజరే యెహోయాకీము ఏలనారంభించినప్పుడు అసలు మనం ఇక్కడ చూసినట్లయితే నెబుకద్నెజరే ఇతన్ని ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్యని తీసివేసి సిద్కియాని వారి మీద 10వ వచనం రాయబడింది. సిద్కియాని వారి మీదగా రాజుగా నియమించాడు. నెబుకద్నెజరే నియమించినప్పుడు నెబుకద్నెజరుకి ఈయన లోబడి ఉంటే బాగుండేది. కానీ నెబుకద్నెజరుకి ఈయన లోబడలే. నెబుకద్నెజరుకు లోబడటము అది దేవుని చిత్తమై ఉంది. కానీ ఈయన లోబడకపోవడం కారణం చేత నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడంట. ఆ కారణం చేత ఏమైందంటే తన జీవితంలో ఎంతో నష్టం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన జీవితంలో
ఇక్కడ మనకు వాక్యంలో రాయబడితే వచ్చినాయి, నేనేం వేరే చెప్పటంలా. తను నష్టపడడానికి గల కారణం ఏంటంటే దేవుని దృష్టికి చెడుతనం నడుస్తూ వచ్చినాడంట, ప్రవక్త అయిన ఇర్మీ మాట వినలేదంట, తాను తగ్గించుకోలేదంట, నెబుకద్ రాజు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాడంట. 5వ విషయం చూడండి, 13వ వచనం. అతడు మొండితనం వహించి, సాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే మొండితనము అంటే మొండోడు. స్థితికి అలాంటి వాడంట మొండోడు అనమాట. కొంతమంది మాట వినరు అనమాట. అంటే నేను పట్టిన జంతువుకి 3 కాళ్ళు అంటాడు, లేదు 4 కాళ్ళు అన్నాం అనుకో ఆయన వినడు. ఎందుకంటే కొంతమంది నేను పట్టిన దానికి 3 కాళ్ళు. తెలంగాణలో ఒక సామెత ఉందన్నమాట, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు, లేదా దానికి 4 కాళ్ళు అంటే వినరంట. అంటే మొండితనము. నెబుకద్నెజరు ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మొండితనం చూపిస్తూ వచ్చినాడు. మొండితనం వహించిండంట, మొండితనం వహిస్తూ వచ్చినాడంట. అందుకని దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఇర్మీ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుని ప్రజలు ఎలాగున్నారంటే, ఇర్మీ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చదవము. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బాధను అందుకున్నాను మొండుకు తిరిగిరు. అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మొండుకు తిరిగినారు, వినలేదు. ఎందుకంటే 22వ వచనం రాయబడింది, విశ్రాంతి దినం రోజున మీ ఇళ్లలో నుండి ఏ బరువు మోసుకుని పోకూడదు, ఏ పని చేయకూడదు. కాబట్టి దేవుడు చెప్పినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? మొండికి తిరిగిండ్రంట. అంటే దేవుని ప్రజలు కొంతమంది ఏం చేస్తుంటారంట? మొండికి తిరుగుతారన్నమాట. అంటే కొంతమంది అట్లా మొండితనం వహిస్తారు. దేవుని విషయంలో మనం మొండితనం చూపకూడదు, మొండికి తిరగకూడదు, మొండిగా ఉండకూడదు. దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా మనం లోబడాలి. బైబిల్లో హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవాలి. పెయ్య మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మెయ్యు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప చేయను. అంటే మరి పెయ్య ఏం చేస్తుంది? పెయ్య మొండుకు తిరుగుద్ది. చిన్నప్పుడు ఆ దూడ దాన్ని మనం ముందుకు లాగుతున్నాం అనుకోండి, ఆ దూడ ఏం చేస్తుంది? వెనక లాగుద్ది అనమాట. మనం వెనక లాగితే అది ముందుకెళ్ళద్ది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే మొండితనం కలిగిన వాళ్ళు అంట. వాళ్ళు మొండితనం వహించి అని బైబిల్లో రాయబడితే వచ్చింది. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మొండితనం వహించుతూ వచ్చినాడంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? 6వ విషయం కూడా చదువుకుందాం. దేవుని వైపు తిరగలేదంట. దేవుని వైపు తిరగాలి కదా. ఇప్పుడు 6వ విషయం ఏంటంటే దేవుని వైపు తిరగలేదంట. అరే నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు దేవుని వైపు తిరగాలి, నువ్వు దేవుని వెంబడించాలంటే దేవుని వైపు తిరక్కోకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? తన మనసును కఠినపరుచుకున్నాడంట. కఠిన మనసు. కొంతమంది మనసు కఠినపరచబడిపోద్ది అనమాట. ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు చెప్పినా వారి హృదయం ఏమైపోద్ది అంటే కఠినపరచబడిపోద్ది అనమాట. కఠిన హృదయం ఉండకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కఠిన మనసు అదేం చేస్తుంది అంటే మనసును కఠినపరుచుకుంటే అది ఎంతో నష్టంలోకి తీసుకుని వస్తుంది. నిత్యము భయం కలిగి ఎన్నో వచ్చినామమ్మా? నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీళ్ళలో పడతాడంట. అంటే హృదయాన్ని ఎవరైతే కఠినపరుచుకుంటారో వాళ్ళు ఎక్కడ పడతారంట? కీళ్ళలో పడతారు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకుంటారు అనమాట. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే సిద్కియా హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చినాడంట. తన హృదయము ఇర్మియా వచ్చి ఎంత తనకు తెలియచేసినప్పుడు కూడా తన హృదయాన్ని ఏం చేశాడంటే కఠినపరుచుకున్నాడు. బైబిల్లో అనేక మంది హృదయాన్ని కఠినపరుచుకున్నారు. హృదయాన్ని కఠినపరుచుకోవడం ద్వారా ఎంతో నష్టపోతాం. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. దేవుని వైపు తను తిరగలేదంట కదండి. కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా ఎంత హెచ్చరిక చేసినా సరే హృదయాన్ని మనం ఏం చేసేవారమే ఉంటాం? కఠినపరుచుకుంటాం అనమాట.
ఈ హృదయం మారదు, ఈ హృదయం బండ. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హృదయాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కఠినపరుచుకుంటూ వచ్చినాడంట. తర్వాత 8వ విషయం ఏంటంటే 16వ వచనం చూడండి. 15 చదవండి, 14 చదవండి. అదియుగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతుల్లోనూ అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. అంటే దేవుని మందిరంలో ఏం పెడుతూ వచ్చినారు? వాళ్ళు హేయమైన విగ్రహాలు పెడుతూ వచ్చినారట. దేవుని యొక్క మందిరం ఉండాల్సినటువంటి చోట హేయమైనటువంటి విగ్రహాలు పెడుతూ వచ్చినారంట. హృదయాన్ని, దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తూ వచ్చినారంట. బైబిల్లో రాయబడింది, మన హృదయంలో కూడా ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మన హృదయంలో విగ్రహాలు ఉన్నాయంట. నరపుత్రుడా, వారి హృదయంలో విగ్రహములు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి వాళ్ళు మనవి చేయటం తగునా అంటాడు దేవుడు. వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే హృదయంలో విగ్రహములు పెట్టుకున్నారంట. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా అంటాడు, చూడండి ఒక మాట చదువుకుందాం. 14వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములని నిలుపుకొని దోషం పుట్టు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారింప తగునా? అంటే వారి హృదయంలో ఏమున్నాయంటే విగ్రహాలు ఉన్నాయి. మన హృదయాల్లో కూడా ఏముంటాయంటే విగ్రహాలు ఉంటాయి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం అదొక విగ్రహం అనమాట. మన పనిని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం, మన వర్క్ని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం. ఈ విగ్రహములతో మనం దేవుని సేవించలేం. ఈ విగ్రహములతో డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం. మనం దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాముఖ్యస్తామో అదొక విగ్రహం. సెల్ ఫోన్లకి, టీవీలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారంగా ఉంటాం. మనము దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అదొక విగ్రహము. ఆ విగ్రహములు హృదయంలో పెట్టుకుని వచ్చి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడంట. వీరు ఏమైనా నా యొద్ద విచారింప తగునా? వీళ్ళు ఏమైనా నా దగ్గర ప్రార్థన చేయడానికి అర్హులేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 14-15 వచనాలు రాయబడింది ఏంటంటే, వారు విగ్రహములను తమ హృదయంలో, ఆ యొక్క దేవాలయంలో, దేవుని మందిరంలో పెడుతూ వచ్చినారంట. అపవిత్రపరుస్తూ వచ్చినాడు. దేవునికి మరింక దేవుని కోపాన్ని తీసుకుని వచ్చినాడు అనమాట. దేవునికి మరింత కోపాన్ని తీసుకుని వచ్చిన వాడై ఉంటున్నాడు కదా. 16వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 16వ వచనం, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తునీకరించుచు ఆయన ప్రవర్తనలను హింసిస్తురాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం పనులు చేస్తూ వచ్చినాడండి? దేవుని యొక్క దేవుడంట పెందల కాడనే లేపి తన సేవకులను పంపుతూ వచ్చినాడంట. 15వ వచనంలో చివరి లైన్లో ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? దూతలంటే సేవకులు, ప్రవర్తలు. 16వ వచనంలో వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ వచ్చినారంట. ఆయన వాక్యములను తునీకరిస్తూ వచ్చినారంట. చూడండి, దేవుని వాక్యము తునీకరించిందంట. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తూ వచ్చినారంట. దేవుని వాక్యాన్ని పఠించుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని తునీకరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదంట వాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి భయంకరమైనటువంటి దినముల్లో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని చదవాలి కదా, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి కదా, దేవుని వాక్యాన్ని దేవుని మాటగా మనం దాన్ని అంగీకరించాలి కదా. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? తునీకరిస్తూ వచ్చినారంట. మాకు అవసరం లేదు ఆ వాక్యం. కాబట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని త్రోసివేస్తూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని వారు మర్చిపోయినారు. దేవుని వాక్యానుసారంగా వాళ్ళు జీవించడం మానేసినారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఇంకా రాజులు అయిపోయినారు. ఈ రాజుతో ఆఖరి అనమాట, ఆఖరి రాజులే. ఇక్కడితో యూదారాజు చరిత్ర అయిపోయింది. అందరూ చెరలోనికి వెళ్ళిపోతారు. చిన్న పెద్ద పిల్లలు అనే భేదం లేదు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తునీకరించేస్తున్నారు. అంతేకాదు ఏం చేస్తూ వచ్చినారంట వాళ్ళు? ఇంకేం చేస్తూ వచ్చినారంట? వాక్యములు తునీకరించుచు ఆయన ప్రవర్తనను హింసిస్తురాగా, ప్రవర్తనను ఏం చేస్తూ వచ్చినారంట? హింసిస్తూ వచ్చినారంట. వాళ్ళకి లోబడేది పోయి వారిని ఏం చేస్తూ వచ్చినారంట? వారిని హింసిస్తూ వచ్చినారంట, హింసిస్తున్నారంట. అంటే వాళ్ళకి ఎంతో బాధ కలగజేస్తున్నారు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే
మేము వినాలా? సేవకులను చాలామంది హింసించే వాళ్ళు ఉంటారు. అందుకని దేవుని వాక్యం రాయబడింది హింసించడమే కాదు, అనేక మంది ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చినారు? చంపివేసినారు అన్నమాట. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక మంచి మాట రాయబడింది. వాళ్ళు ఆ రోజుల్లో దైవ సేవకులను ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే, వాళ్ళు అనేక మంది చంపివేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. దేవుని సేవకుల్ని తునీకరిస్తూ వచ్చేవాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 34. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరిమివేదురు. నీతిమంతుడైన హేబెల్ రక్తం మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మీరు చంపిన బరకీ కుమారుడగు జక్రే రక్తం వరకు భూమి మీద సింధింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వచ్చినాడు యేసుప్రభువు చెప్పినాడు. అంటే అనేక మందిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే చంపివేస్తూ వచ్చినారు అన్నమాట. అనేక మంది రక్తాన్ని ఒలికిస్తూ వచ్చినారు. అంటే వాళ్ళు ప్రవర్తన మాట వినేవాళ్ళు కాదు, ప్రవర్తన వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే ఘోరంగా వాళ్ళని బాధ పెడుతూ వచ్చేవాళ్ళు, వాళ్ళని హింసిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అందుకని యేసుప్రభువు ఏమన్నాడంటే, ఇదే మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవర్తలను సంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగ చేర్చుకోవాలని ఉండు, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు రానొల్లకపోతుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవర్తనలు మీ వద్దకు పంపుచు, మీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా అంటున్నాడు. కాబట్టి ప్రవర్తనలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట అండి, హింసిస్తూ వచ్చినారంట. హింసిస్తూ రాగా నివారింప శక్యం కాకుండా దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందంట. వారి మీదకి రావటమే కాదు, ఆ పట్టణాన్ని అంతటిని వారి పిల్లలనేమి పెద్దలనేమి 18వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దలనేమి పిల్లలనేమి దేవుని మందిరపు ఉపకరణమన్నిటిని దేవుని మందిరపు విధుల్లోనేమి రాజు విధుల్లోనేమి అధిపతుల్లోని విధుల్లోనేమి దొరికిన ద్రవ్యవంతులను బబులోనుకు తీసుకుని పోయిను. అదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి ఖడ్గం చేత అతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోను దేశమునకు తీసుకుని పోయి, కాబట్టి రాజ్యము పారశికులు దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకు ఏమయ్యారంట, దాసులయ్యారంట. ఇర్మీయా ద్వారా పలకబడిన మాట, యెహోవా మాట నెరవేర్చుటకై ఈ మాట జరుగుతూ వచ్చిందంట. ఇర్మీయా మాట అక్కడ నెరవేర్చబడుతూ వచ్చింది. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఏం చేయబడతాయి అంటే నెరవేర్చబడతాయి. ఇర్మీయా ముందే చెప్పినాడు, నీ పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పినప్పుడు వినలేదు, లోబడలేదు. తర్వాత మరి ఆ ప్రవర్తనను కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, హింసిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ మాటలని త్రోసివేస్తూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు తనలో మనం 10 విషయాలు చూస్తూ వచ్చినాం. 10 విషయాలు. మొదటి విషయం ఏంటంటే దేవుని దృష్టికి చెడు నడుస్తూ వచ్చినాడంట. ప్రవర్త అయిన ఇర్మీయా మాట వినలేదంట, తాను తగ్గించుకోలేదంట. నెబుకద్నెజరు మీద తిరగబడవద్దురా అంటే నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడంట. మొండితనం వహించిండంట, దేవుని వైపు తిరగలేదంట. స్థితికి ఆ మనసును కఠినపరుచుకున్నాడంట, హేయమైన విగ్రహములను పెట్టుకున్నాడంట. దేవుని వాక్యములను తునీకరిస్తూ వచ్చినాడంట. దేవుని ప్రవర్తనలను హింసిస్తూ వచ్చినాడంట. ఎంత భయంకరుడు! అంతేకాదు, బబులోను దేశానికి కొనుపబడి అక్కడే ఆ దేశంలోనే తను ఏమైపోయినాడంటే నశించిపోయినాడు, అక్కడనే చనిపోయినాడు. ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఆ యొక్క మాట విననటువంటి, దేవునికి లోబడినటువంటి స్థితిగా కలిగి ఉన్నాడు కదండి. ఈ దినాన సేవకులు కూడా ఇలాంటి బోధిస్తుంటే చాలామంది దాన్ని లైట్గా తీసుకుని ఏం లోబడరండి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఏం లోబడరు. దేవుని వాక్యానికి దైవ సేవకుల మాట వినరు. వాళ్ళొక ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళొక కూలి వాళ్ళు అయిపోయినారు అనమాట. ఒక జీతగాళ్ళని చేసేసారు సేవకులను. మాట వినరు. అనేక సంఘాల్లో చూసినట్లయితే
మాట వినకుండా ఎంతో నష్టపోతూ వచ్చినారు. సిద్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? సేవ అంటే ఎంతో కష్టతరమైంది, అది సుఖమైంది కాదు. మన ఇంట్లో మన కుటుంబాన్ని నడిపించుకోవడానికే తలకిందులైపోతాం. సేవ అంటే ఏంటంటే మన కుటుంబాన్ని నడిపించుకోవాలి, మాకు కుటుంబం ఉంటుంది, కుటుంబాన్ని నడిపించుకోవాలి. సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారన్నమాట. వాళ్ళ ప్రవర్తన ద్వారా సేవకు నిమసిపెట్టి చంపే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి స్థలంలో 2 గ్రూపులు ఉంటారన్నమాట. ఈ 2 గ్రూపులు ఎప్పుడు కూడా ఈస్ట్ బెస్ట్ లాగా ఎప్పుడు వీళ్ళు కలవరు. ఒకళ్ళు ఈస్ట్కి ఉంటే ఒకళ్ళు బెస్ట్కి ఉంటారన్నమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవరు, కానీ సమయం వచ్చినప్పుడు కలుసుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు విడివిడిగానే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సేవకుడిని అలిగిపోవటమే, ఇక్కడనే కాదు పలు స్థలాల్లో ఉన్నారు. కాబట్టి ఆ మాటకు లోబడి వినేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరు. అందుకని సేవకులు కూడా సంఘాలు ఏమైపోతున్నారంటే తక్కువైపోతున్నారు. ఈ దినాలు అనేక సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పటికే చాలా సంఘాలు సంఘ పెద్దలు పరిపాలన చేస్తున్నారు. మన సంఘాల్లో చాలామంది సేవకులు లేరు. ఈ పరిస్థితిని చూసి ఎవరు కూడా రాలేకపోతున్నారు సేవకి. వాళ్ళు సేవకి వెళ్ళరు, చేసేవాడిని కూడా చేయనివ్వరు. అలాంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మనం నష్టపోతామనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మనం బాగుంటామేమో, ఒక దినం వచ్చినప్పుడు మనం ఎంతో నష్టపోతాం. దాని నుంచి మనం తప్పించుకోలేము. సిద్కియా కుటుంబం కూడా ఏమైపోయిందంట? ముందు చూడండి, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమైను, దేశపు జనులకు ఆహారము లేకపోయింది. పట్టణంలో క్షామము అఘోరమైపోయిందంట. క్షామం అంటే అర్థం ఏంటి? కరువు. క్షామము, పట్టణంలో క్షామము అఘోరమైపోయిందంట. ఆహారం లేదంట, తినడానికి తిండి లేదంట. అదే ప్రవర్త చెప్పినప్పుడు ఇంటి ఎంత బాగుండు, తినడానికి ఏమి లేదంట, ఆహారం లేకుండా అయిపోయిందంట. దేవుని మాట వినలేదు, దేవుని మాటను త్రోసివేసినారు. అంతేకాదు ఏమైనారంటే ఎంత బాధకరం అంటే 6-7 వచనం రాయబడింది చూడండి. వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. 7వ వచనం చూడండి. సిద్కియా చూచుండగా వారు అతని కుమారులను చంపించి ఇస్కియా కన్నులు ఓడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతను బంధించి బబులోను పట్టణమునకు, కాబట్టి బబులోను పట్టణమునకు తీసుకుని పోయినారంట. ఎంత భయంకరం! తన చూస్తుండగానే తన కుమారులను ఖడ్గం చేత చంపించిందంట. ఇప్పుడు చూడండి తను ఎంత నష్టపోయినాడంటే, సిద్కియా ఎంతగా నష్టపోయినాడంటే తను నష్టపోయినాడు. తన 2 కళ్ళు పీకేశారంట. ఆహారం లేదంట. తన పిల్లలందరిని పట్టుకుని ఖడ్గం చేసి చంపేశారంట. తన 2 సంఖ్యలతో బంధించి తనని ఏం చేస్తూ వచ్చినారు? బబులోను దేశానికి తనను తీసుకుని పోయినారంట. అక్కడే ఉన్నాడు. కొంతమంది తిరిగి వచ్చారు, కానీ సిద్కియా తిరిగి రాలేదు. అక్కడే వాళ్ళకు దాసులుగా ఉండి సిద్కియా అక్కడే చనిపోయినాడు. కారణం ఏంటంటే 2 కళ్ళు పోయినాయి, కుటుంబం పోయింది, పదవి పోయింది కదా, తనకున్న అధికారం అంతా పోయింది. కారణం ఏంటంటే తను దేవునికి విరోధంగా చేసిన పనులు. ఎన్ని విషయాలు చదువుకున్నాం మనం 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో? దాదాపు 10 విషయాలు చెప్పుకున్నాం. 10 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, మరోసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే దేవుని దృష్టికి చెడుతనం నడిచిందంట. 12వ వచనంలో ప్రవర్త మాట వినలేదంట. 12వ వచనంలో తాను తగ్గించుకోలేదంట. 12వ వచనంలో 13వ వచనంలో నెబుకద్నెజరు రాజు మీద తిరగబడ్డాడంట. 13వ వచనంలో మొండితనం వహించిండంట. 13వ వచనంలో దేవుని వైపు తిరగలేదంట. 13వ వచనంలో మనసు కఠినపరుచుకున్నాడంట. 14వ వచనంలో హేయమైన విగ్రహంలో పెట్టుకున్నాడంట. 16వ వచనంలో దేవుని వాక్యాలను తునీకరిస్తూ వచ్చినాడంట. 16వ వచనంలో ప్రవర్తనలు హింసిస్తూ వచ్చినాడంట. అలాంటి వ్యక్తి ఏమైపోయినాడు? నశించిపోయినాడు. బల్ల పాలు పొందుతున్న మనం కూడా, అతనికి ఆ పరిస్థితి ఉంది. మనల్ని కూడా దేవుని వాక్యం వింటున్నాం, దాన్ని అనుసరించి నడుస్తున్నామా? మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా? మంచి దినాలు వచ్చేస్తున్నాయి, చివరి గడియాలు వచ్చేస్తున్నాయి. ఇంకెప్పుడు రక్షణ పొందుతావు? ఇంకెప్పుడు మార్మనసు పొందుతావు? ఇంకెప్పుడు దేవుని చూస్తావు? ఇంకెప్పుడు దేవుని వైపు తిరుగుతావు? ఇంకెప్పుడు దేవునికి లోబడతావు?
దేవుని మందిరానికి సమయానికి రాము, ఆరాధన మనం అయిపోద్ది. మనం వచ్చేసరికి వచ్చినాక ఆయన కుదురుగా కూర్చుంటామంటే కూర్చోము. ఒకవేళ ముందు వచ్చినా ఆరాధన చేయరు, వాక్యానుసారంగా ఆరాధన చేయరు. ఇవన్నీ ఏమనుకుంటారంటే ఆయన ఏం చేస్తాడా అనుకోండి. నేనేం చేయలేను, కానీ దేవుడు చూస్తున్నాడు. అవన్నీ దేవునికి కావాల్సే చెప్తున్నాం. మాకేం పని? నేనే కాదు, ఏ సేవకులైనా చెప్పినప్పుడు దానికి మనం లోబడాలి, సమయానికి రావాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యంలో దేవుని మాటలకు మనం లోబడాలి, ఆ వాక్యం రీతిగా మనం నడుచుకోవాలి, సంఘ ప్రార్థనకు రావాలి, స్త్రీల కొడుకు రావాలి, నరసంశేవుడు గ్రామంలో ఉంటే అక్కడికి రావాలి, ఎక్కడ దేవుని కార్యాలు ఉంటే అక్కడికి రావాలి, పాల్గొనాలి. రేపు సడన్గా చనిపోతే ఎక్కడికి పోతాం చెప్పండి? ఈరోజు చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావా, పాతాళం వెళ్తావా? ఈరోజు నువ్వు కన్ను మూస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావనే గ్యారంటీ నీలో ఉందా? ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావా? ఆ మనసు ఎంతమందిలో ఉంది? నువ్వు వెళ్ళగలవా? నువ్వు చనిపోతే వెళ్తావా? ఈ క్షణం చనిపోతే నీ సహోదరుడితో నీకు సమాధానం లేదు, ఇప్పుడు చనిపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా? నీ సహోదరుడితో నీకు సమాధానం లేదు, నువ్వు వాటికి దైవ సేవకుని మాటకి వినవు, లోబాడవు, తగ్గించుకోవు. ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది దేవుడేదో నేను గొప్పవాడిని అని కాదు, నాకు కూడా దేవుడు రాత్రి నాతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. నాలో కూడా అవిధేయత ఉంది, నాలో కూడా లోపం ఉంది. నేను కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నా, పశ్చాత్తాపడుతూ వచ్చిన, నేను ధ్యానం చేస్తూ వచ్చిన, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇవేవో అప్పటికప్పుడు తీసుకొచ్చి మీ ముందు పరిచయం కాదు, ఎంతో ప్రయాసంతో కష్టంతో శ్రమించి సమయాన్ని కేటాయించుకుని దేవుని దగ్గరికి కనిపెట్టి ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మీలో ఎంతమంది బైబిల్ చదువుతారు? ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ఎంతమంది సమయానికి వస్తారు? వచ్చినాక మౌనంగా ఎంతమంది కూర్చుంటారు? ఆరాధన సమయంలో బయట తిరగకుండా ఎంతమంది ఉంటారు? పాటల సమయానికి పాటలు పాడేవాళ్ళు పాటల సమయానికి రారు, పాటలు పాడేవాళ్ళు సంఘ ప్రార్థనకు రారు, నరసపు చెరువుకి రారు. కానీ ఆదివారం మాత్రం సమయానికి వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఇదంతా ఏంటి? సేవకుడు ఏం చేయలేడనే కదా. ఎప్పుడు కూడా మోసపోతారు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి మనం లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఆజ్ఞనికి లోబడాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. బల్లో పాలు పొందే మనం కూడా ప్రతి ఒక్కరు మనం మాదిరికరంగా ఉండాలి. అప్పుడే మనకు పరలోకం. ఈ లోకంలో మనం ఒక మంచి ఆత్మీయత మనం సంపాదించుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, క్రమంగా ఉండాలి, క్రమంగా రావాలి, క్రమంగా వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? దేవుని మందిరం అంటే భయపడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? ఈరోజు చనిపోతే నరకానికి వెళ్తావేమో. కాబట్టి మనమే పరీక్షించుకుందాం. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, లైట్గా తీసుకోకూడదు. రేపు నీది కాదు, ఈ గడి ఎప్పుడో మనకు తెలియదు. రేపు నాది కాదు, రేపు నేను ఉంటానో లేదో తెలియదు, రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు, ఈ రాత్రి ఏమవుతావు మనకు తెలియదు. ఒకవేళ ఈ రాత్రి ప్రభువు రావచ్చేమో. మనం ఎంతవరకు ఆత్మీయంగా ఉంటున్నాం? పని చేసుకోండి, కష్టపడండి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని వాక్యానికి లోబడండి, కొంచెం భక్తులుగా ఉండండి. కాబట్టి అంటే అందరు లేరని కాదు, అందరు ఉన్నారు, కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని మాటకు లోబడన్న వాళ్ళు ఉంటారు, దేవుని చిత్తానికి లోబడరు, దేవునికి భయపడి జీవించరు. వాళ్ళకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క వాక్కు వెలుగులో నిన్ను పరీక్షించుకో. నీ భక్తి జీవితం ఎలాగుంది? దేవునికి లోబడుతున్నావా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని తునీకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నావా? ఆ వాక్యాన్ని త్రోసివేస్తున్నావా? ఇరిమియా మాట వినలేదంట, నువ్వు దైవ సేవకుని మాట వింటున్నావా? దేవుడు వచ్చి కనపడతాడా? యేసు ప్రభువే నా రూపంలో వచ్చి చెప్పినా మీరు వినరు. ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువే వస్తాడు, యేసు ప్రభువే వచ్చి నా రూపంలో వేరే సేవకుని రూపంలో వస్తాడు, ఆయనే వచ్చి చెప్తాడు. అప్పుడు మీరు వింటారా? యేసు ప్రభు కనపడట్లేదు కదా, వినము. ఒకవేళ నాలోనే ఉండాడేమో యేసు ప్రభు చెప్పిస్తున్నాడేమో. కాబట్టి మనం వినాలి,
దేవుడు ఒక దినాన్ని అంటాడు, నా సేవకుల ద్వారా నీతో మాట్లాడాను కానీ నీ జీవితాన్ని మార్చుకోలేదు, సితికి అలాగా ఉన్నావు నువ్వు అంటాడేమో. ఒకవేళ మనలో సితికికున్న లక్షణాలు ఉన్నాయేమో, ఒకవేళ చెడు నడత నడుస్తున్నామేమో, లేకపోతే ప్రవర్తన మాట వినటం లేదేమో, తర్వాత తగ్గించుకోవట్లేదేమో, దేవుడు తిరగబడొద్దు అన్న వాళ్ళ మీద తిరగబడుతున్నామేమో, లేకపోతే మొండితనం వహిస్తున్నామేమో, దేవుని వైపు ఇంకా తిరగలేదేమో, లేకపోతే మనసును కఠినపరుచుకుని వెళ్ళిపోతున్నామేమో, లేకపోతే హేయమైన విగ్రహాలు సితికేలాగా నీ హృదయంలో పెట్టుకుని ఉన్నావేమో. నీ హృదయంలో వేయమని ధనం అనే విగ్రహం, టీవీ అనే విగ్రహం, సెల్ ఫోన్ అనే విగ్రహం, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయేమో. పగ అనే విగ్రహం, కోపం అనే విగ్రహం, ఇవన్నీ నీలో ఉన్నాయేమో. ఇవన్నీ పెట్టుకుని వస్తున్నామేమో, వాక్యాన్ని పట్టించుకోవట్లేదేమో, తునీకరిస్తున్నామేమో. తునీకరించడం అంటే దాన్ని వెనకపోవటం, దాని ప్రకారం నడుచుకోపోవటం. కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో. నిలబడి నా జీవితంలో కూడా, కూర్చున్న మీ జీవితంలో ఒకవేళ ఉంటే మనం పరీక్షించుకుంటాం.